సమస్యలు ఇంకా ఎక్కువైపోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దాని ఆవశ్యకతను గుర్తించి మనం ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మంచి కార్యక్రమంగా తీసుకుపోదామని చెప్పేసి మా అందరితో ఆ రోజు చెప్పి ఈ నెల 7వ తేదీన మహబూబాబాద్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక 20 మందికి ఆరోగ్య ప్రకృతి దీక్షను అందజేశారు అన్న. దాంట్లో ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలు ఏం చేయాలి, ఏం తినాలి, డైట్ ప్లాన్ ఏంటనే విషయాలన్నీ మన వాళ్ళు చెప్తారు. అలా చేస్తూ మేము కొత్తగూడెంలో దీన్ని మొదలేసాము. 13 ఏళ్ళుగా కొనసాగిస్తున్నాము. జయరాజ్ గారి నేతృత్వంలో ప్రకృతి ఆశ్రమాన్ని మేము డెవలప్ చేస్తున్నాము. ప్రకృతి వైద్యం ఆవశ్యకత ఏంటంటే ప్రధానంగా చిన్న సింపుల్గా మేము నిమ్స్ నుంచి అంటే మా ఇద్దరికి అన్నకి నాకు చిన్న సారూప్యత ఉన్నది. మేమిద్దరం కూడా క్యాన్సర్ మీద పిహెచ్డీ చేసిన వాళ్ళమే. నాకంటే ఒక 6 ఏళ్ళు అన్న నిమ్స్లో క్యాన్సర్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి డాక్టర్ని అయ్యాను. అంతకుముందు కూడా విద్యార్థి ఉద్యమంలో ఇదే గడ్డ మీద ఇక్కడే పనిచేస్తాం మేము. కాబట్టి కలిసి పనిచేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఈ ఆరోగ్యాన్ని అందించడం కోసం ఎంత పెద్ద హాస్పిటల్లో చాలా లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా తగ్గకపోతే మా దగ్గరకు వస్తే చిన్న సింపుల్ డైట్ ప్లాన్, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఏం చేయాలి, నీళ్ళు ఎలా తాగాలి, ఆహారం ఏ విధంగా తీసుకోవాలని చిన్న సింపుల్గా చెప్తాం. రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగాలని, ఒక పలుచగా మంచిగా రోజు 1 లీటర్ అయినా సుమారుగా తాగాలని, సాయంత్రం చేసేటప్పుడు డిన్నర్ని పెందలకడని ఎంత వీలైతే అంత కనీసం ఒక 6 నుంచి 7 గంటల్లోపు పూర్తి చేయాలని, రోజు తినే ఆహారంలో ఒక 30% రా ఫుడ్ అంటే ఉడకని ఆహారాన్ని పండ్లు, గింజలు, మొలకలు ఇట్లాంటివి తీసుకోవాలని, దీన్నే ప్రకృతి వైద్యం అంటారని, దీని ద్వారా పెద్ద జబ్బులైనా కానీ ఈజీగా తగ్గుతుంది. నా దగ్గరికి కొత్తగూడెంలో, నిమ్స్లో, హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచో తగ్గని జబ్బులో ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు. ఆకుపంచర్ చిన్న చిట్కా వైద్యంతో ఎన్నో విషయాలు మేము అక్కడ తగ్గిస్తూ ఉంటున్నాము. కాబట్టి దీన్ని మీ అందరికీ పంచడం కోసం పెద్దలు చాలామంది ఉన్నారు, చాలా విషయాలు చెప్తారు. మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటూ ఈ మహాసభను జరుపుతున్న మా తోటి వైద్యులు, ప్రకృతి ప్రేమికుడు లింగాల వెంకన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.